హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఇంటికి మా చిన్నత్త వాళ్ళు వచ్చారు. మా చిన్నత్త అంటే మా అత్త వాళ్ళ చెల్లెలు. ఎందుకింత డీటెయిల్గా చెప్తున్నానంటే నాకు అత్తలు మామలు చాలా ఎక్కువ మంది ఉన్నారు, పిన్నీలు బాబాయిలు తక్కువ. అందుకని ఇంత డీటెయిల్గా మా అత్త వాళ్ళ చెల్లెలు అని చెప్తున్నాను. మా చిన్నత్త అండ్ మా అత్త వాళ్ళ కూతురు వచ్చారనమాట. మా వదినకి ఒక బాబు పుట్టున్నాడు. ఆ అబ్బాయికి పూజ చేయించడం కోసం మాకు దగ్గరలో ఉన్న పాటూరులో శివాలయం ఉంది. అక్కడ శివాలయంలో పూజ చేయించుకోవడం కోసం మేము వెళ్తున్నాము. మా వదిన వాళ్ళు ముందుగానే వెళ్ళిపోయారు. మార్నింగ్ 9కి స్టార్ట్ చేయాలని చెప్పారంట పూజారి గారు. అందుకని మా వదిన వాళ్ళైతే ముందుగానే వెళ్ళిపోయారు. మేము కొంచెం లేట్గా రెడీ అయ్యేసరికి మేము తర్వాత అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి పాటూరులో. ఇక్కడ చేనేత చీరలు చాలా బాగుంటాయి. పట్టు చీరలు అవి చేతితో నేస్తారు కదా, ఆ చీరలు చాలా బాగుంటాయి ఇక్కడ. మేము వెళ్ళేసరికి వదిన వాళ్ళు పూజలో అయితే కూర్చోన్నారు. పూజ అంటే ఏం లేదులేండి, ఆ అబ్బాయికి శాంతి పూజ అండ్ అలాగే నామకరణం చేస్తున్నారనమాట. ఈమె మా చిన్నత్త వాళ్ళ కూతురు అండ్ పక్కన వాళ్ళ హస్బెండ్, వెనకాల ఉంది వాళ్ళ కూతురు అనమాట. ఇప్పుడు బాబు పుట్టాడు. బాబుకి ఏదో దోషం ఉంటే ఆ పూజ చేయించుకోవడానికి అలాగే నామకరణం కూడా చేయడానికి వచ్చారు. మా చిన్నత్త వాళ్ళ కూతురు డెలివరీ టైంకి అది వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చిందనమాట. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే పూజారి గారు, అందుకని ఇక్కడికి వచ్చారు. వాళ్ళ పాపకి కూడా ఇక్కడే నామకరణం చేశారు. అందుకే మళ్ళీ ఇప్పుడు బాబుకి కూడా ఇక్కడే నామకరణం అనేది చేసుకుంటున్నారు. నేను ఇదే ఫస్ట్ టైం మీ శివాలయంకి రావడం. పూజ అయిపోయిన తర్వాత కాసేపు బయట కూర్చున్నాము. ఇంకో పూజ ఉందంట, నవగ్రహాల పూజ. దానికైతే పూజారి గారు రెడీ చేస్తున్నారు. మేము కాసేపు అలా బయట కూర్చోన్నాము.
వదిన వాళ్ళు అక్కడ నవగ్రహాలు పూజ చేసుకుంటున్నారు. మేము మాత్రం ఇక్కడ కూర్చోన్నాము. పాపకి కూడా ఇలాంటి పూజ ఒకటి చేయించాలి. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కదా. బాబుకి యోగాంష్ అని పేరు పెట్టారు. పాపకి మేము అడిగి కనుక్కున్నాము ఏ నక్షత్రము ఏ అక్షరంతో పెట్టాలని. యా అని చెప్పారు. మీకు ఏమైనా యాతో మంచి పేర్లు తెలిస్తే కామెంట్ చేయండి. పూజ అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ 12-12:30 అయింది టైము. ఇంకా పూజ అయిపోయిన తర్వాత పూజారి మాకు ప్రసాదం అయితే ఇచ్చారు. అది తీసుకొని ఇంటికైతే బయలుదేరాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ డే తీసిన వీడియో అనమాట. ఈరోజు మా వదిన వాళ్ళు ఊరికైతే వెళ్తారు. అందుకని ఈరోజు ఫుడ్ మా ఇంటి దగ్గర అయితే ప్రిపేర్ చేస్తున్నాము. నిన్న మా పెద్దమ్మ వాళ్ళైతే ప్రిపేర్ చేశారు. మేము అప్పుడు గుడి దగ్గర ఉన్నామన్నమాట. అందుకని నేనైతే వీడియో తీయలేకపోయాను. ఈ అబ్బాయే మా వదిన వాళ్ళ కొడుకు యోగాంష్. ఇంకా ఇంటికి చుట్టాలు వచ్చేసరికి మా పిల్లలైతే స్కూల్కి కూడా వెళ్ళలేదు, ఇంటి దగ్గరే ఉండిపోయారనమాట. కొన్ని క్లిప్స్ అయితే మిస్ చేశాను. ఎందుకంటే ఏదైనా వీడియో తీస్తున్నప్పుడు పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అనేది ఒక ఫీలింగ్ అనమాట నాది. అందుకని కొన్ని వీడియోస్ అయితే తీయలేదు నేను. బిడ్డ పుట్టిన తర్వాత ఫస్ట్ టైం మన వాళ్ళ ఇంటికి వెళ్తే చీర అనేది పెట్టి పంపిస్తారనమాట. ఇంకా మా వదిన బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం ఇదే రావడం ఇక్కడికి. అందుకని మా పెదమ్మ మా చిన్న వదిన పెద్ద వదిన కలిసి చీర అయితే పెడుతున్నారు మా వదినకి. ఇక్కడ చీర పెడుతుంది వచ్చి మా పెదమ్మ. ఇక్కడ చీర పెడుతుంది వచ్చి మా చిన్న వదిన. ఆరెంజ్ శారీ కట్టుకున్నారు కదా ఆమె మా పెద్ద వదిన. ఇక్కడేమో రైట్ సైడ్ మా చిన్నత్త, లెఫ్ట్ సైడ్ మా అత్త అంటే మా ఆయన వాళ్ళ మదరు, మధ్యలో మా పెద్దనాన్న. వీళ్ళ ముగ్గురే అనమాట మా నానమ్మకి. ఇంకా చీర పెట్టడం అయిపోయిన తర్వాత కాసేపు అలా కూర్చొని బయట మాట్లాడుకున్నాము అందరం కలిసి. వీడియో తీస్తున్నాను, సాంగ్ పెడుతున్నాను, ఇవంతా బాగానే ఉందండి. కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే ఏం మాట్లాడాలో తెలియడం లేదు సరిగా. దాంట్లో కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది వాయిస్ ఓవర్ ఇవ్వడంలో. మిగతా అంతా బాగానే చేస్తున్నాను. ఇంకా ఇక్కడ మా వదిన వాళ్ళైతే ఊరికైతే ప్రయాణం అవుతున్నారు. ఎవరైనా చుట్టాలు రాకూడదు ఇంటికి, మా వాడు వాళ్ళు ఊరికి వెళ్ళేటప్పుడు వాళ్ళతో రెడీ అయిపోతాడు వెళ్ళడానికి. మా అమ్మ వచ్చినా సరే మా అమ్మతో కూడా వెళ్తానంటాడు. అది ఎవరైనా వచ్చినా సరే నేను కూడా వాళ్ళతో ఊరికి వెళ్తానని ఏడుస్తూ ఉంటాడు. అంతేనండి ఈ వీడియో. మరొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి వెల్కమ్ టు మై ఫ్యామిలీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఉంటానండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. బాయ్.